రెడీనా? రెడీ. కానీ రావాలని చెప్పు. మంచి మాట్లాడారు. ఓకే, ఐ యామ్ డన్. ఓకే, రెడీనా? ఓకే రెడీ. అవును కానీ నేను ఎలా ఉన్నాను చెప్పు. ఎలా ఉన్నావు? నా దిష్టి తలగేటట్టే ఉంది. సరే మరి టెంపుల్కి వెళ్ళి వ్లాగ్ తీద్దామా? సరే పద. హాయ్ ఫ్రెండ్స్, మేము బల్కంపేట్ టెంపుల్కి వచ్చాము. సో ఇది టెంపుల్. చాలా పద్ధతిగా రెడీ అయ్యి వచ్చాము. ఎంత క్యూట్ గా రెడీ అయింది చూడు మొత్తం. టెంపుల్ సో ఇదేంటంటే చాలా ఫేమస్ టెంపుల్. సో దిస్ ఇస్ ద టెంపుల్. మెనీ ఇయర్స్ నుంచి ఉంది. హైదరాబాద్లో ఫేమస్ అమ్మవారు బల్కంపేట్ టెంపుల్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నా కోరిక నెరవేరింది. అందుకే ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాను. టెంపుల్ ఎంట్రీ గేట్ ఇదే చూడండి. టీ తాగుదామా? సరే తాగుదాం. ఏంటి కూర్చుంటున్నావు? టీ తీసుకురాపు. రీల్స్ తీద్దాంగా, చాలా డేస్ అవుతుంది. నా ఇన్స్టా ఫాలోవర్స్ మొత్తం తగ్గిపోతున్నారు. పార్క్ వెళ్దామా? సరే, ఏ పార్క్ వెళ్దాం? మొన్న మనం చేసాం కదా, మన అంజలి పార్క్. సో ఆ పార్క్ వెళ్దాం. సరే, ఇదే డ్రెస్ మీద వస్తావా? లేదు, వేరే డ్రెస్. త్వరగా కాగు వెళ్దాం. చరణ్ చరణ్ రే చెప్పే. చరణ్, ఫ్యూచర్ లో మన ఛానల్ మిలియన్స్ రీచ్ అవ్వాలిరా. పక్కా ఫుల్ ఫేమ్ అయిపోవాలి. బయటికి వెళ్తే మేడం సెల్ఫీ సెల్ఫీ అంటూ అందరు మన దగ్గరికి రావాలి. వస్తారా? వస్తారు. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ తమరికి టైం సెన్స్, పంక్చువాలిటీ అండ్ డెడికేషన్ ఉండాలి. ఈ మధ్య ఏంటో ఫుల్ బిజీ ఉన్నావు. చరణ్, మాట్లాడుతుంటే ఫోన్ చూస్తావేంటి? చరణ్, నిన్నే ఫోన్ పక్కకు పెట్టు. ఈ మధ్య ఎప్పుడు కాల్ చేసినా బిజీ బిజీ వస్తుంది. ఏ అమ్మాయితోనో అంత బిజీగా ఉన్నారు మీరు. అయినా నువ్వు నన్ను అనడం కాదు, నువ్వు కూడా టైం రావడం, టైం చేసుకుని టైం చేసి నేర్చుకో. అర్థమైంది? నన్ను అనడం కాదు. గుర్తుపెట్టు. అయితే ఇద్దరు కలిసి ఫుల్ ఫేమస్ అవుతాం. అప్పుడు వస్తాం మన దగ్గరికి. సెల్ఫీ 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 అని. ఇంట్లో నన్ను కాకుండా వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టావనుకో, అంతే నీ పని. నిన్ను కాకుండా కంటిలో ఇంకెవరిని పెడతానే? ఉన్నావు ఇద్దరమే కదా. రెడీ. ఓకే రైట్.
కొంచెం స్మైల్ లైట్ కొంచెం ఏ బాగుంది. ఎవరి అమ్మాయి? కొత్తగా పరిచయం అయింది. ఈ రీల్ తీద్దాం ఇప్పుడు. నాకు కావాలి రీల్. ఇదే కావాలి. అక్కడ తీద్దాం. ఇక్కడే తీద్దాం. అక్కడ బాగుంది. ఇక్కడే తీద్దామని చెప్పాక. సరే నడు. బాస్తున్నానా? ఎలా ఉన్నా? చాలా బాగా వచ్చిందిరా. సూపర్. ఇది ఎడిట్ చేద్దామా ఇప్పుడు? నేను చేసి పంపిస్తాను నీకు. ఇప్పుడే చేద్దాం. ప్లీజ్ 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 చేద్దాం పదా. నేను తర్వాత ఇప్పుడు చేద్దామన్నా కదా. క్లీన్ చేయరా అక్కడ. ఏమైంది? అరే బా ఒక్క నిమిషం మీరు కాల్ చేసి చూస్తా. మరకలో ఉన్నావా? లేదురా బయటకు వచ్చి చెప్పు. విషయం ఏంటంటే మీకు డబ్బు గురించి కొన్ని స్క్రీన్ షాట్స్ మెసేజెస్ కొన్ని నెంబర్స్ వచ్చారా? అది నిజం అవ్వదు, నేను తెలియట్లేదు. నీకు పంపిస్తున్నా. సార్ ఒక్క నిమిషం ఆగరా, చూసి చెప్తారు. హలో, ఉన్నావారా? చూసారా? జరిగే టైంలో మీకు దూరం చేయడానికి ఒక డ్రామాలాగా అనిపించింది. ఏమరా మీరు చూడగానే మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ అయిందిరా. సరే, మీ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని చెప్తా. అసలు తొందరగా కనుక్కొని చెప్పురా. వచ్చేసేసరికి పదే పదే వచ్చేసరికి మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ ఉంది. సరేనా? సరే మరి. సరేనా? ఏంది ఇదంతా ఏం లేదు. దీనికి కలిసి
The person you have called is speaking to someone else. You can wait or call again later. బిజీ ఏది నమ్మరా? వస్తున్నావు ఏమైంది? ఏంటి నువ్వు వచ్చి 2 minutes అవుతుంది కదా, 2 minutes లో ఇన్ని కాల్సా? ఓపిక లేదా? ఎందుకింత చిరాకు పడుతున్నావు? కొత్తగా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? వర్క్ ప్రెషర్. ఓ వర్క్ ప్రెషర్ అంట. నువ్వేం పెద్ద పీకే పని చేస్తున్నావు అని వర్క్ ప్రెషర్ ఉంది నీకు? ఈ బిల్స్ అన్ని నేనే పే చేస్తున్నాగా. విన్నావా? పెట్టావుగా బాగా. సరే కలుస్తాం, బాయ్. ఇప్పుడు ఏమైంది? చరణ్ పిలుస్తుంటే అరే చరణ్ బ్లాగ్ ఏంటి? ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? టైం ఎంత అవుతుందో తెలుసా? 2 అవుతుంది. ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు? ఇక్కడ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమైంది వచ్చింది? చేతి ఫస్ట్ ఇంకొకటి అడగాలి. చెప్పు. నేను ఇలా చూస్తే ఎవరు ఏమంటారని అంటున్నావు కదా, నీ గురించి బయట ఎవరో ఏమేమో అంటున్నారు. ఏంది మెసేజ్లు ఏంటి? చూడు, మెసేజ్లు నమ్మాలా నిన్ను నమ్మాలా నాకు అర్థం అవ్వట్లేదు. చిరేస్తుంది. సో ఇప్పుడు ఆ మెసేజెస్ చూసి నన్ను డౌట్ పడుతున్నావా? అంటే ఇన్ని సంవత్సరాలు మన ఫ్రెండ్షిప్ వేస్టా? మీద డౌట్ వాల్యూతో అంటలేదు, నేను మెసేజ్ చూసి అంటుంది. ఒక్క మెసేజ్ అయితే నేను మీద డౌట్ కూడా పడకపోతుంది. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి ఇందులో తెలుసా? ఇలా అని నమ్ముకోలేదు. ఇలా ప్లీజ్ ఆపే ఇక్కడితో మొత్తం ఆపేద్దాం. నా వల్ల అవ్వట్లేదు చెప్తున్నది. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. ఇక్కడితో మొత్తం ఆపేస్తున్నా. నేను వెళ్తున్నా ఇంటికి. బాయ్. ఒక నిమిషం. ఏంటిది? డీపీ రావట్లేదేంటి? బ్లాక్ లిస్టా? ఇన్స్టాగ్రామ్ ఇదేంటి ఐడి చూపించట్లేదు? ఓపెన్ చేస్తాను. ఏడు వసంతాలు నీతోనే గడిచాయే, ఒక అనుమానంతో దూరమైపోయాయే. అబద్ధం కాదురా నా అనుమానమే గెలిచిందే, నీ జ్ఞాపకాలే ఇప్పుడు నా నవ్విన రోజులు గుండెలోనే ఆగిపోయాయే, నడిచిన దారులు నిన్నే వెతుకుతున్నాయే ఎప్పుడు. హలో మామా, కడుక్కున్నావా? చెప్పినట్టే కనుక్కున్నారా మామ? నువ్వు పంపినంత ఫేక్ రావు, ఏదో చేసినవి.
నువ్వు అనవసరం గొడవ పడ్డావు దీప్తితో. ఒక 5 days ఆగాల్సింది కదరా. ఎవరో చెప్పిన అబద్ధం వల్ల మన ఫ్రెండ్షిప్ దూరం అవ్వలేదే. నాకు వచ్చిన డౌట్ వల్ల దూరం అయ్యా. అయితే నేను అర్థం చేసుకుని నేను ఇంతేనా? ఈ సిచ్యువేషన్ ఏంటో కూడా తెలియకుండా నీ మీద అనుమానం పడ్డాను. ఛీ! నిన్నదు లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నిన్నదు. నడిచిన దారులు నిన్నే వెతుకుతున్నాయి, చరణ్ ఎప్పుడు నీతోనే అన్నమాట. ప్రతి అరే చరణ్ ఈ బ్లాగ్ చేద్దాం రానా? వినిపిస్తుంది. ఒక్కసారి నన్ను క్షమించవా మిత్రమా, నా తప్పును కాలం కూడా మార్చలేకపోయిందే. స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్షిప్ని కూడా దూరం చేసి నా క్యారెక్టర్ గురించి మాట్లాడావు కదా. ఈ 7 yearsలో నన్ను అర్థం చేసుకున్న నీ క్యారెక్టర్కి నేనెంత రేటింగ్ ఇవ్వాలి? వసంతాలు అంటే గడుస్తున్న సంవత్సరాలే అనుకున్నా, కానీ నువ్వు దూరం అయ్యాక అర్థమైంది అవి సంవత్సరాలు కాదు, నీతో గడిచిన జ్ఞాపకాలు అని. మన జీవితంలో మనకు సంతోషం ఇచ్చిన అనుభవం ఏదో ఒకటి ఉంటుంది. నా జీవితంలో నీతో గడిచిన ఈ 7 వసంతాలు దీపు. ఆ రోజులు తిరిగి రాకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నాలో అలాగే ఉంటాయి. మాటిచ్చాను కదా, ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. వస్తున్నా, నీ కోసం వస్తున్నా.